అందరూ ఎలా ఉన్నారు? ఇంకా బెట్టింగ్ యాప్ల మీద వీడియోలు అయితే చేయట్లేదండి. చివరాఖరి వీడియో నాతో కామెడీ గిమిడీ చేయట్లేదుగా. సో ఇంకా నేను ఆపేయడానికి గల కారణం ఏంటంటే, ఈ అబ్బాయి ఇప్పుడు అప్పులు అందరూ చేస్తారు, మీరు చేస్తారు, నేను చేస్తాను, అందరం చేస్తాం. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? నేను చేస్తుంది తప్పు, ఇంకా నేను చెయ్యను అనట్లేదు. సో ఇంకా మనం అలాంటప్పుడు వదిలేయడం కాదు కానీ ఇంకో మాట చెప్పు. ఆ అబ్బాయిని మీరు ఎంతగా అభిమానిస్తున్నారో నేను కూడా అంతగా అభిమానిస్తాను. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఆ అబ్బాయిని మీరు ఎంతగా అభిమానిస్తున్నారో నేను కూడా అంతగా అభిమానిస్తాను. ఫైనల్ గా మీరు మరి నేను సో మనకు అనిపించింది ఏంటంటే, ఈ అబ్బాయిని మార్చడం కష్టం, కానీ మనం అవేర్నెస్ ఇవ్వగలం. ఆహా, ఏం నారిద్రా బాబు నీది. ఆయన సబ్స్క్రైబర్లకి నాకు ఎటువంటి కోపం లేదంటే, ఆయన మీద లేదు, ఆయన సబ్స్క్రైబర్ల మీద. చాలు చాలు బాబు, నాటకాలు చాలా చూసాములే మేము. కరెక్ట్గా నెల రోజుల క్రితం ఇదే సమయానికి మనం బెట్టింగ్ యాప్ల మీద వీడియో అయితే స్టార్ట్ చేసాం. నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. ఈ కాంట్రవర్సీ ఏదైతే నడిచిందో ఈ నెల రోజులు, పండగ వాతావరణం, ఇన్స్టాగ్రామ్ చూసుకున్నా, ఎక్కడ చూసినా మనమే అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. ఈ బయాస్ అన్ని యాదవ్ చేస్తున్న అక్రమాలు, మోసాలు గురించి మళ్ళీ ఒకసారి చెప్పు. చెప్పవా, చెప్పమంటా కదా. చాలా పెద్ద పెద్ద యూట్యూబర్లు అయితే ఇంకా ఒక స్టెప్ ముందుకేసి ఇంక మేము బెట్టింగ్ యాప్లు జోలికి పోము, మా సబ్స్క్రైబర్ని ఇలా చేయి. ఇది గవర్నమెంట్ పద్ధతిలో ఆడినా, అక్రమంగా ఆడినా, అన్యాయంగా ఆడినా జోదం ఎప్పుడు అర్థమైందిరే, అన్ని తెలిసినా తెలియనట్టు సావాలా. ఆ రోజుల్లో చాలా నొల్లేశారు, అంటే చాలా దందా చేశారు. అబ్బాయి చాలా చాలా పెద్ద స్కామ్ చేశారు. మోసం చేస్తున్నాడు బాగుపడ్డా రా. మనం చేసేది గుళ్ళో పూజ మరి. ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఎవరు అడగట్లేదు, అది ఎందుకు ఇస్తున్నావయ్యా, ఆ సైకిల్ ఎందుకు ఇస్తున్నావు, ఐఫోన్ ఎవరు అడగట్లేదు. ఎవరు ఈ బెట్టింగ్ యాప్లు, ఈ సబ్స్క్రైబర్లు నమ్మిన మా పానికి వాళ్ళు మోసం చేయాలి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. ఇస్తూనే ఉన్నారు. అబ్బాయి అయితే మారలేదు, ఎక్కడ మారలేదు, ఇంకా అలా చేస్తూనే ఉన్నాడు. నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో ఎవరైనా ఉంటే అర్జెంట్ గా బయటకు వచ్చి రిపోర్ట్ కొట్టి ఆ టెలిగ్రామ్ క్రూజ్ అయిపోయేటట్లు చెయ్యండి. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? సిగరెట్, మందు డేంజరే, కానీ అవి కొంచెం స్లోగా మనిషిని చంపేస్తాయి, కానీ బెట్టింగ్ ఆన్ ద స్పాట్ మిమ్మల్ని చంపేస్తాయి. చాలా గొప్ప చెప్పవే, సెకండ్. ఎందుకంటే మనిషికి ఒక మాట చెప్తే వింటాడు, గుడ్డికి ఒక కొడితేనే వింటది. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. మనం వీళ్ళ ఫ్యామిలీని తిట్టాం, ఈయన్ని తిట్టాం, అసలు చెయ్యాలని ఫ్యామిలీని తిట్టినా కూడా భయం లేకుండా మళ్ళీ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారు. ఇది యూట్యూబ్ లో చేశారు, టెలిగ్రామ్ లో ఏం నరసింహనాయుడు అన్న, చాలా మొండాడు, ఎవరి మాట ఏండు. అలా తప్పించుకుంటున్నారు, కానీ నేను చేస్తుంది తప్పు, ఇంకా నేను చెయ్యనని అనట్లేదు. ఓకే, నో యూస్. వాడు విండండి. చేస్తాను, ఇంకా రాబోయే వీడియోలో ఇంత రచ్చ ఉండదు. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? వర్షం అయితే గట్టిగా పడుతుంది. ఈ వీడియో ఎంతతో సమాప్తం. ఇంక మళ్ళీ నేను వీడి జోలికి కానీ వెళ్ళను. మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి.